హలో అండి. 2 రకాల పన్నీర్‌లయితే చేశాను. ఒకటి మైదా పిండి, ఒకటి గోధుమ పిండి. చావనైనా చేస్తామంటారు కానీ హెల్తీగా తింటాము, అంటే ఆరోగ్యంగా ఉంటామని మాత్రం అనరు. అన్‌హెల్తీ ఫుడ్‌నే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కదా! ఎవరైనా అంతే. మా పాప కూడా మైదా పిండితో చేసిందే కావాలంట, గోధుమ పిండితో చేసింది వద్దంట. వేలు పెట్టి మరి చూపిస్తుంది. మీరే చూడండి వీడియోలోని. అయితే నేను ఇది ఎలా చేశానంటే ఫస్ట్ అయితే నేను పిండిలోని గోధుమ పిండిలో అదే మైదా పిండి ఏది కావాలంటే ఆ పిండిలోని కొంచెం సాల్టు, ఆయిలు, కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి 15 మినిట్స్. అలానే పన్నీర్‌లోని కొంచెం పెరుగు, కారం, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అన్నీ కలిపేసి ఒక 15 మినిట్స్ సైడ్‌కి పెట్టేసుకోండి. మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్‌లో కొంచెమే ఆయిల్ వేయాలి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్, టమాటోలో గింజలు మొత్తం తీసేయండి. అలాగే ఆనియన్స్ మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్రై చేసేసిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోండి. పిండి మొత్తం ఇలాగ ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మడతలు పెట్టేసి ఇలాగా రోటీ చేసి కాల్చేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకొని దాని పైన మొత్తం కాల్చేసిన తర్వాత ఇలా మొత్తం వేసేసుకొని రోల్ చేసేసుకోవడమే. అయితే ఇందులోని నేను సాస్‌లయితే మా పాపకి వేయకూడదు అనుకున్నా. ఓన్లీ టమాటో సాసే వేద్దాం అనుకున్నా. అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. సీరియస్ అయిపోతుంది, కోపం అయిపోతుంది మొత్తం వేయాలని. ఇవన్నీ అన్‌హెల్తీ గదా! తినకూడదు. ఏదో మనం అప్పుడప్పుడు నోటికి టేస్ట్ కోసం అవన్నీ తింటుంటాం. అలా ఉండుద్ది. పిల్లలు ఎవరైనా అంతే అన్‌హెల్తీ ఫుడ్‌నే ఎక్కువ ఇష్టపడతారు. చిన్న పిల్లలకి మాత్రం ఎక్కువగా గోధుమ పిండిదే పెట్టండి. అస్సలు మైదా పిండి ఎక్కువగా పెట్టొద్దు. మంచిది కాదు హెల్త్‌కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.